బండి అయితే ఎట్లయింది తెలుసా, ఇట్లా కొట్టుకునింది, వాపలేంది. నేను అనుకో సో లక్కీ. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టైం అయితే పొద్దున 6:15 అవుతుంది. వీఆర్ లీవింగ్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఎవరెవరు వస్తున్నారు ఏంది అనేది మనకు కూడా ఐడియా లేదు. సో పోదాం. ఇక్కడ నుంచి లైక్ 78 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. సో పోయి ఫస్ట్ ఫ్యూల్ అప్ చేసుకొని బండి ట్యాంక్ ఫుల్ చేసుకొని పోదాం. వెళ్ళేసి అట్లా జస్ట్ ఒక ఫన్ రైడ్ అనమాట. సో ఏమవుతుంది ఏంది కథ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది వ్లాగ్ ఈరోజు. ఎందుకంటే అసలు ప్లాన్ చేసుకోలేదు, స్క్రిప్ట్ చేసుకోలేదు, ఏమవుతుందో తెలియదు. చూద్దాం. ప్రతి ఒక్కటి న్యాచురల్గా జరిగిపోవాలి అట్లా వీడియోలో. సో లెట్స్ గో. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఎస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 13,000 సబ్స్క్రైబర్స్. రోడ్ టు 20K వెరీ సూన్. 20K కొట్టాలి మనం. సో కష్టపడుతున్నాం, గ్రైండ్ చేస్తున్నాం. ఇంకేం లేదు, డైరెక్ట్ మీకు నేను గోపురంలో కలుస్తా. లెట్స్ గో. ఓకే, సో గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడైతే గ్లౌజెస్ వేసుకుంటున్నా అండ్ మన బైక్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. లెట్స్ గో. ఇంకా డైరెక్ట్ నేను బండి స్టార్ట్ చేసి రోడ్ ఎక్కిన తర్వాత మీతో మాట్లాడతా. अच्छी बात है कि ये लोग वॉकिंग पे जा रहे सुबह सुबह. लेट्स गो. సో ఎంజాయ్ ద వీడియో, ఎంజాయ్ చేయండి రైడ్ని. నేనైతే ఇప్పుడు కొంచెం స్పీడ్ని ఎంజాయ్ చేస్తా. లెట్స్ గో. ఇంకేం మాట్లాడా నేను, కొంచెం స్పీడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూల్ కొట్టించుకుందాం. ఫ్యూల్ కొట్టించుకొని పోదాం. ఇక్కడ నుంచి మనం 20 minutesలో ఒక ప్లేస్కి వెళ్తాము. సో అక్కడి నుంచి మనకు 3 రైడర్స్ వస్తున్నారంట మనతోటి. సో 3 members అక్కడ జాయిన్ అవుతారు. అండ్ దాని తర్వాత దెర్ ఇస్ సమ్ అదర్ ప్లేస్, అక్కడ నుంచి ఇంకొక రైడర్ వస్తాడు. సో మొత్తం 4 bikes. మనది కలిపి టోటల్ 5 bikes అనమాట. క్రూజ్ చేసుకుంటూ వెళ్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం రైడ్ని. మీరు కూడా ఈ వీడియోని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఫ్యూయల్ మంచిగానే ఉంది, డీసెంట్ ఉంది. సో ఎస్, కర్వ్స్ వస్తాయి చూసిర్రా రోడ్ల మీద. మొత్తం బండిని బాగా వంపబుద్ధి అవుతుంది. కానీ మన ఇండియన్ రోడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. తెలుసా, అస్సలు సేఫ్ కాదు ఇండియన్ రోడ్స్. చాలా డేంజర్. ఎందుకంటే ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎవడు ఏ పక్కల నుంచి ఏ పక్కలకు మొల్లుతాడో తెలియదు. ఇప్పుడు ఈ బైక్ కూడా ఉన్నాడు, సడన్గా రైట్ వస్తాడు, సడన్గా లెఫ్ట్ వెళ్ళిపోతాడు. చూస్తారా, బస్ వాడు ఇండికేటర్ రైట్ వేస్తాడు, వాడేటో పోతాడు. ఇట్స్ నాట్ సేఫ్ ఇన్ ఇండియా. జాగ్రత్తగా నడపాలి ఎప్పుడైనా కూడా. ఆశకద్దు గుద్దకు సిగ్గు ఉండదు అంటారు చూసారా. ఆశకద్దు గుద్దకు సిగ్గు అనేది జనాలకు జనరల్గా ఉండదు, నాకు కూడా లేదు. ఓకేనా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక బండి తీసుకున్నామంటే మనకు నెక్స్ట్ బండి కావాలా. సో ఈ బండి వచ్చిందో లేదో 2 నెలలకే ఐ స్టార్టెడ్ క్రేవింగ్ ఫర్ అనదర్ బైక్, అనదర్ సూపర్ బైక్ యాక్చువల్లీ. సో Z900 తెలుసు కదా మీకు. ఆ బైక్ తీసుకుందామని స్టార్ట్ అయింది కథ. సో మైండ్లో మొత్తం అదే నడుస్తుంది, Z900 అని ఉంది. అట్లుంటుంది కథ. ఒక బైక్ ఉంటే సరిపోదు, మనకి ఇంకోటి కావాలా. కలెక్షన్ మళ్ళీ గరాజ్, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఈ బైక్ అంటే లైక్ ఈ బైక్ ఆబ్వియస్లీ 3-4 years వాడతాము, మోర్ దెన్ 4 years కూడా వాడచ్చు, చెప్పలేము. బట్ తర్వాత అయితే డెఫినెట్గా విల్ గో ఫర్ సూపర్ బైక్. అది ఏమంటారు, లైక్ ఇది Z900 మన నెక్స్ట్ బైక్ అంతే. సో వీళ్ళకు కరెంట్ లొకేషన్ పంపించేస్తే వీళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. హాయ్ బ్రో. హాయ్. బ్లాగింగా 10 minutes ఇంకా వస్తున్నారు. 10 minutes
ఓకే. సో మొన్న కేరళ ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాడు, వీడియోస్ చూసిన మంచిగా ఉన్నాయి, టు బి హానెస్ట్ మంచిగా ఉన్నాయి. మొన్న వాళ్ళ ఫ్రెండ్ది ఏదో యాక్సిడెంట్ అయితే ఇంకా రిటర్న్ అయిపోయినారు. సో ఫార్చునేట్లీ హీ సేఫ్గా ఉన్నాడు కదా బ్రో, ఏం కాలే ఆయనకు కూడా, హీ సేఫ్. అండ్ మనతోటి లదాఖ్కి కూడా వస్తా అని చెప్పినాడు బ్రో. సో ప్లాన్ చేస్తున్నాము, ముందర మీకు అప్డేట్ చేస్తా. ఇది బెనిలీ 300 ట్యూన్ స్టేజ్ 2 కదా, సౌండ్ మామూలుగా రాదు, మీకు ముందర చూపిస్తా. రోడ్ పైన డేంజర్ వస్తుంది సౌండ్, చూస్తుంటే ఏదో సూపర్ బైక్ పోతున్నా ఫీల్ వస్తుంటుంది సౌండ్కి. సో యా మన వాళ్ళు వస్తున్నారు, వచ్చిన తర్వాత ఇక నుంచి స్టార్ట్ అవుదాం ఇక. హాయ్. ఒకవేళ మనకు ఈ బైక్ పైన లైక్ కాలు స్ట్రెచ్ దొరికితే ఐ విల్ ట్రై టాప్ స్పీడ్. ఈరోజు టాప్ స్పీడ్ హిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం మనము పెద్ద బ్యాగులు వేసుకొని లగేజ్ వేసుకొని టాప్ స్పీడ్ ట్రై చేసినప్పుడు అయితే 160 క్రాస్ కాలేదు. సో ఈరోజు ఎంత అవుతుందో చూద్దాం. ఈ బైక్ది బెనిలీ 300 ట్యూన్డ్, అసలు అది సౌండ్ సూపర్ బైక్ ఫీల్ వస్తుంది. లైక్ Z900 ZX10 సౌండ్లో వస్తాయి చూసారా, సేమ్ అదే ఫీలింగ్. నడుపుతుంటే మాత్రం వేరే మజా వస్తుంది కావచ్చు. టైర్ కూడా చూస్తారా, అది 180 సెక్షన్ అనుకుంటా టైర్, పెరిలిది చాలా పెద్ద ఉంది టైర్ కూడా. అండ్ డు నాట్ ఓవర్ స్పీడ్ ఆల్ ద టైమ్. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి మజాకి కోసం గుంజాలి, ఎప్పుడన్నా ఒకసారి, అంతేగాని ప్రతిరోజు నేను గుంజుతా అంటే నడవదు. లెట్స్ గో. సీరియస్గా ప్రతిరోజు పొద్దున లేచి బండి తీసి అట్లా 30-40 స్పీడ్లో జిమ్కి పోయొచ్చుడు కన్నా దిస్ ఈజ్ ఫీలింగ్ ఎలాట్ బెటర్ ఫర్ మీ. ఎప్పుడైనా ఇట్లనే ఇక ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఎవ్రీ వీక్. ఓకేనా, ప్రతి వారం ఒకసారి ఇట్లానే రైడ్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ థింక్ దిస్ ఈజ్ అ స్ట్రెచ్ వీ కెన్ ట్రై టాప్ స్పీడ్.
అరే అమ్మ కుక్కలు టాప్ స్పీడ్ ట్రై చేస్తున్నా 170 పోయింది. మొత్తం కుక్కలు వచ్చినాయి సడన్ గా వచ్చినట్టు ఇట్లా. ఒకవేళ తలిగి ఉంటే అవుట్ నేను. డేంజర్. ఏ మాట కామాట దేవుడే నన్ను కాపాడిని అనుకోవాలా ఆ మూమెంట్లో. ఒక్క సెకండ్కి ఏమనిపించింది తెలుసా? మోయే 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 అనిపించింది. అమ్మో చుక్కలు అనిపించినాయి నాకైతే. ఇంకొకసారి ఇండియన్ రోడ్స్ పైన ఎప్పుడు కూడా ఓవర్ స్పీడ్ చేయొద్దు అనేదానికి అది ఒక అర్థం. ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే నేనైతే డెడ్. సీరియస్గా చెప్తున్నా, నేను చచ్చిపోతుండే ఆడనే. కానీ దేవుడు కాపాడిన అనుకోవాలి. ఇక దిస్ ఇస్ MT-15 Triumph Speed 400. This is Duke 250 and Benelli 300. అండ్ ఇంకోటి, ఈ బైక్ది ట్రాక్షన్ కంట్రోల్ బేకార్ ఉంది. అసలు ఏం లేదు. బేసిక్గా 170 క్రాస్ కాగానే గాలికి బండి ఎంత కొట్టుకుంటుంది తెలుసా? గాలని కాదు, జనరల్గా చెప్తున్నా. ఈ బైక్ గాలికి మామూలుగా కదలదు. అటు ఇటు కదులుతుంది. ఒకవేళ నువ్వు కంట్రోల్ తప్పినావు అనుకో అవుట్ ఆ స్పీడ్లో. కానీ వేరే ఒకవేళ సూపర్ బైక్స్ కంపేర్ చేసుకుంటే మీరు ఈ ట్రయంఫ్ ట్రయంఫ్ 850 కానీ, మళ్ళీ బెనిలీ 600, మళ్ళీ ఇదేంది Z900, ZX10R, 1000RR, R1, M1, H2R ఇట్లాంటి బైక్స్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ డేంజర్ ఉంటుంది. మీరు 250+ పోతున్నా కూడా బండి ఎంత స్మూత్గా కదులుతుంటుంది, గ్రౌండ్కి అతుక్కొని పోతుంటుంది. ఈ బండి అట్లా కాదు. ఇది మొత్తం మాన్యువల్ ఉంటుంది. ABS ఉండదు. ABS పని చేయదు చక్కగా. ఎప్పుడు ఏది బిస్కెట్ చేస్తుందో, ఎప్పుడు ఏది హ్యాండ్ ఇస్తుందో మనకు చేతిలో లేదు. మన తలరాత కాదు, అది మనకు రాసి పెట్టి ఉండదు. సో ఈ బైక్ నడుపుతున్నప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి మీరు. ఓవర్ స్పీడింగ్ అంటే ఎప్పుడైనా ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేయడానికి మీరు స్పీడ్ పోవచ్చు. కానీ నార్మల్గా నేను రికమెండ్ చేసేది ఒక 100 to 120 ఇస్ ద బేస్ లైన్ ఫర్ దిస్ ఇంటర్సెప్టర్ ఆర్ GT 650. అంతే. 120 వరకు స్మూత్గా వెళ్తుంది బండి. 130, 140 క్రాస్ అవుతారు చూసారా, అప్పుడు బండి మీకు కొంచెం భయంని క్రియేట్ చేస్తుంది మీకు లోపల. ఇప్పుడు నార్మల్గా ఈ Z900 అట్లాంటివి అట్లా కాదు. మీరు 200 పోయినా కూడా మీకు ఏం ఫీల్ కాదు. 200లో స్మూత్గా కొట్టచ్చు. ఈ బండి అట్లా కాదు. దిస్ ఇస్ నాట్ ద బైక్ టు ఓవర్ స్పీడ్. ఓకే, ఏదో 650 ఇంజిన్ సీసీ అదేంటంటే జస్ట్ ఆ 650 వరకే ఉంచాలా. ఈ సెగ్మెంట్లో ప్రైస్ బేస్లా ఈ ఫీచర్స్ ఇచ్చుడే ఎక్కువ అన్నట్టుగా అనిపించింది. వాడు అట్లా ఇచ్చినాడని నాకు అనిపిస్తుంది అంతే. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టైమ్ ఈజ్ అరౌండ్ 7:15 AM. సన్ రైజ్ అవుతుంది. అండ్ ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా మీకు, ఒకవేళ మీకు ఇట్లా సండే రైడ్స్కి నేను ఖచ్చితంగా వెళ్ళాలా, ప్రతి వీకెండ్ ఒకసారి రైడ్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ మస్ట్ కామెంట్ డౌన్. ఓకే, ప్రతి వారం ఒకసారి సండే రైడ్కి ఇట్లా వస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. బ్యాక్ టు ద పాయింట్, మీకు ఒకవేళ ఇట్లా స్పీడ్ పోతే ఏమొస్తుంది అని నన్ను అడుగుతారు కదా, బ్రో అంత స్పీడ్ పోయి ఏమొస్తుంది అని. నాకైతే అడ్రలిన్ రష్ వస్తుంది అండ్ నాకు మైండ్కి చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. స్పీడ్ పోతే ఏంటంటే కొంచెం మైండ్కి రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే హెల్మెట్ లోపల బేసిక్గా ఇప్పుడు మీకు గోప్రోలో ఎట్లయితే వినిపిస్తుందో నాకు ఎగ్జాక్ట్గా అట్లా వినిపిస్తుంది. ఓకేనా, మైక్ పెట్టుకున్నాం కాబట్టి గాలి సౌండ్ వినిపించదు, ఏం వినిపించదు, ఓన్లీ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు ఈ రెడ్ రోస్టర్ సౌండ్ చూసారా, డౌన్ షిఫ్టింగ్ది ఈ సౌండ్ చాలా మంచి ఫీల్ ఇస్తుంది నాకు స్పెషల్గా. ఆబ్వియస్లీ సూపర్ బైక్ వచ్చినాక దాని బైక్ అది వేరేనే ఉంటుంది, దానిలో ఫీచర్స్ అట్లుంటాయి, బైక్ అట్లుంటుంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై బైక్ వెరీ మచ్. ఒక 4-5 years వరకు దీన్ని మంచిగా వాడి తర్వాత బైక్ అప్గ్రేడ్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే చెప్పేస్తున్నా ఏ బైకో, Z900. ఒకవేళ నేను ప్రైస్ రేంజ్లో చూసుకుంటే నాకు అరౌండ్ 10 lakhsలో కావాలంటే Z900 బెస్ట్. సో నేనైతే ఫ్యూచర్లో Z900 తీసుకుంటా. అది కూడా పైసలు సేవింగ్స్ చేసుకొని సొంత పైసలతో తీసుకుంటా. ఇప్పటి నుంచే నేను యాక్చువల్గా పైసలు సేవింగ్స్ స్టార్ట్ చేసిన, టు బి ఆనెస్ట్. సో వచ్చేసినాం. ఇదేంది, బాస్కిన్ రాబిన్స్. రైట్,
సో ఇటు దాకా అయితే వచ్చేసినాం. నేను చూసుకోలే. బాగుంది. ఓకే, సో ఇట్స్ అ లైనప్ GT, Triumph, MT-15 అండ్ Duke 250, Benelli 300, 5 బైక్స్ లైనప్. అండ్ ఇక్కడ మంచిగా సన్ రైజ్ అవుతుంది. సో ఒక ఫోటో తీసుకుందాం బైక్స్ది, వీడియో కూడా తీసుకుందాం ఒకటి మంచిది. బ్రో ఇందాక నేను 170లో ఉండే 165 స్పీడ్ చూసిన. 165 కుక్క అడ్డం వచ్చింది మధ్యలో. నువ్వు వెనకకి తిరిగి చూసినావు ఏమన్నా? వెనకాల మొత్తం రికార్డ్ ఉంది కరెక్ట్ గా. బండి అయితే ఎట్లయింది తెలుసా, ఇట్లా కొట్టుకుని వాపోలేంది. నేను అనుకున్నా నువ్వు వెళ్ళిపోయినావు అనుకున్నా. ఇంకా ఈ రోజు నాకు ప్యాక్ అయిపోయిందా, నేను ఒక సెకండ్ అవుట్ అనుకున్నా. నేను అవుట్ కాదు, వెళ్ళిపోయినా అనుకున్నా. నేను వెనకాల తిరిగి చూసుకుంటున్నా, అట్లే నాది కానీ స్టార్ట్ అయింది. నేను లావునే నా స్పీడ్ వెళ్తుంటే నాకు వెనుకలు వచ్చే, నేను కారడి కొడతాను ముందుకు వెళ్ళి, నువ్వు కుక్కకి వెళ్తే వెళ్ళిపోతాను. అది ఇంకా అది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి తప్పించుకున్నా, లేకపోతే అంతే వెళ్ళిపోయింది మట. నువ్వు కూడా చూసినావు కదా వెనకాల నుంచి, దూరం ఉండే. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏదో అట్లా వచ్చినాం పొద్దున ఫ్రెష్గా, మంచి స్పీడ్ వర్క్ వచ్చినాం. దీని సౌండ్ అయితే క్రేజీ ఉండే. బెనెలీ 300ది. మనదైతే రెడ్ రోస్టర్, మీరు ఆల్రెడీ హెల్మెట్ లోపల వినిపిస్తుంది కదా. ట్రయంఫ్ స్టాక్ ఎగ్జాస్ట్, దానిది స్టాక్, దీనిది స్టాకే కాబట్టి అన్ని ఎగ్జాస్ట్లు మొత్తం స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి సైలెంట్గా స్మూత్గా వచ్చినాయి బండ్లు. అది సెటప్ ఫుల్ ప్రొటెక్షన్ తోటి వచ్చిన. కింద పడినా కూడా మనకేం కావద్దు. అండ్ ఇవి ఉన్నాయి కదా ప్రో డిస్క్లు ఉన్నాయి మన బండికి. ప్రో డిస్క్ ఒకటి, మళ్ళీ ముందర విండ్షీల్డ్ లేదు. దానివల్ల డేంజర్. 160 తర్వాత మీరు చూడాలి ఒకసారి వీడియోలో. కదులుతుండే బండి ఘోరంగా, కంట్రోల్ కాలే ఇంత కూడా. బట్ మధ్యలో కుక్కలు వచ్చినాయి, అవుట్ అనుకున్నాను నేను. థ్యాంక్ఫుల్లీ విత్ గాడ్స్ గ్రేస్ తప్పించుకున్నాం. పోదాం కొంచెం ఏదైనా చాయ్ తాగుదాం, బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసి అలా స్టార్ట్ అయ్యాం. హయాబుజా డేంజర్ ఉన్నాయి బైక్స్ ఇక్కడ. మనది బచ్చా అనుకో ఇక్కడ. కానీ ఏంటంటే ఆల్ రైట్. సో మనం ఏది కొలాబ్ చేసినాం అన్ని 10K దాటినాయి బ్రో. సో ఇక్కడ మంచి మంచి బైక్స్ క్రేజీ వచ్చినాయి అసలు. Z900, ZX10Rలు, 1000RR, హయాబుజాలు మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ బైక్స్ ఉండే. అంటే లైక్ మన డ్రీమ్ బైక్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఇక్కడనే ఉండే. అండ్ కొంచెం ఫోటోషూట్స్ అవి చేసుకున్నాము, వీడియోస్ దిగినాం. మన వాళ్ళు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. సో పోదాం ఇంకా, లెట్స్ గో. హైవే ఎక్కి మళ్ళీ మధ్యలో ఇక్కడ నాగి చిన్నగా ఒక 2-3 ఫొటోస్ తీసుకుంటా ఇన్స్టాగ్రామ్ కోసం. తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఆల్రెడీ లేట్ అవుతుంది, 10 అవుతుంది ఆల్మోస్ట్. సో వెళ్ళిపోవాలి జల్దీ. ఒకవేళ ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడకపోతే క్షమించండి. ఇట్ వాజ్ ఆల్ రష్, యూనో. గుంజుతూనే ఉన్నాం, బండిని గుంజుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా మాట్లాడాలనిపించలేదు. ఎక్కడ కూడా మాట్లాడితే ఫీల్ రాదు ఆ సౌండ్కి, ఎగ్జాస్ట్ సౌండ్కి. ఓకే, ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది మనం సిటీలోకి వచ్చేసినాం అనేసి. సో ఇంకా ఇక్కడ నుంచి మనం వీడియోని ఇంకా సాగదీసి, దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, ఇంకా వీడియోని ఇక్కడికే ఎండ్ చేద్దాం. ఎందుకంటే ముందర ఎక్కడ ఏ పోలీసు వాడు ఆపుతాడో తెలియదు మనకు.
సో గోప్రో అయితే ముందర రెడీ ఉంది, చూద్దాం ఏమైనా అవుతుందేమో. ఏం కాకపోతే వీడియోని ఇక్కడికే కథం చేద్దాం ఇక. ఓకే చలో, విత్ దట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.